ఓం నమః శివాయ. నమో నారాయణాయ. స్వర్ణాకర్షణ కాల భైరవాయ నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, జ్యోతిష్య అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా తెలుగు ఉగాది పండగ శ్రీ పరాభవనామ సంవత్సర పండగ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం రాజు దేవగురు బృహస్పతి అవ్వడం వలన అందరికీ మంచి విద్యను, విద్యార్థులకు విద్యను, ఉద్యోగస్తులకు ప్రమోషను, వ్యాపారస్తులకు ధనాదాయము, రాజకీయవేత్తలకు అనేక రకాల పదవులు అలంకరిస్తూ నైపుణ్యంతో కూడుకున్న, ఆరోగ్యంతో కూడుకున్న ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని మనం కూడా మనసారా కోరుకుందాం. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు వీక్షింపచేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, అలాగనే కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని భగవానుడి సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ సంవత్సరము రాజు దేవగురు బృహస్పతి అవ్వడం వలన సకాలంలో పంటలు, విద్య, ఉద్యోగము, ఐశ్వర్యము, అనంతమైన ఈ భూమండలమంతను కూడా నిత్యము సస్యశ్యామలంగా ఉంటుంది. కనుక అందరికీ ఇది చాలా శుభకరణంగా భావించగలగాలి. మంత్రివర్యులు కుజభగవానుడు అవ్వడం వలన పాలకుల మధ్య స్వల్పమైన విభేదాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. సమన్వయంగా ఎవరైతే ముందుకు వెళ్ళగలరో వారందరికీ ఐశ్వర్యం కలుగుతుంది అని చెప్పి గమనించాలి. కనుక ఈ సంవత్సరము పరాభవనామ సంవత్సరము అంటే కొద్దిపాటి అధర్మంగా ఉండబడిన వారికి పరాభవము, అవమానం తప్పదు. ధర్మబద్ధంగా ఉండబడిన వారికి ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి. కుంభరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది, ఎలాంటి విధి విధానం పాటించడం వలన వీరు అపార కుబేర సంపన్నులు అవుతారో, ఒకవైపు ఏలనాటి శని చివరార్థ సంచార స్థితిగా ఉన్నప్పుడు శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఎలాంటి విధి విధానం పాటించడం వల్ల యోగాన్ని పొందాలో ఈ యొక్క వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ధనిష్ఠా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వపాద నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే కుంభరాశి. రాశాధిపతి శని భగవానుడు, రాశిలోనే రాహు సంచార స్థితి, ధనావాకు కుటుంబ స్థానంలో శని భగవానుడు రాశాధిపతి రాజు అవ్వడం వలన వీరు వీలైనంత వరకు ఎన్నో జాగ్రత్తలు వహించాలి అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. వీరి యొక్క ఆదాయం 2, వ్యయం 8 అంటే -6 చూపిస్తుంది. కారణం ఏంటి? ఒకవైపు ఏలనాటి శని, ధనవాక్కు కుటుంబస్థానంలో శని భగవానుడు రాశాధిపతి రాజు అవడం వలన విందులని, వినోదాలని, ఆర్భాటాలని, హంగులకు, పొగడ్తలకు మీరు బానిసలయ్యారా? స్థిరాస్తులపై, చరాస్తులపై, క్రెడిట్ కార్డులలో డబ్బులు తీయడం, అందినాల చోట డబ్బులు పొందడం, కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లే పరిస్థితి ఉంటుంది. దీనివల్ల రాబోయే కాలంలో గడ్డు కాలంగా ఉండబోతుంది అని చెప్పి గమనించగలగాలి. అదే కాకుండా తృతీయ స్థానాధిపతి కుజభగవానుడు మంత్రివర్యులు అవడం వలన అన్నదమ్ముళ్లతో, అక్కా చెల్లెళ్లతో పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమం నడిపించే వారందరితో స్నేహపూర్వకమైన వాతావరణంగా ఉండగలగాలి. అదే కాకుండా విశేషమైనటువంటి పంచమ స్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడము, ఆయనే రాజు అవ్వడం వలన పిల్లలతో, తల్లిదండ్రులతో, గురువులతో చాలా అంటే ఓపికగా, పట్టుదలగా ఇచ్చిపుచ్చుకోవడం, అనడం, అనిపించుకోవడం కాకుండా గౌరవ మర్యాదలతో మీరు ఉండగలగాలి. మీరు తప్పకుండా యమునా నది పుష్కర స్నానం ఆవశ్యకత అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి.
పిల్లల యొక్క చదువులు, అభివృద్ధి, ఉన్నతమైన జీవితానికి స్వాగతం పలకాలి. స్థిరచరాస్తులలో ఐశ్వర్య జీవితం పొందాలి అన్నట్లయితే కొన్ని కఠోర నియమాలు, దీక్ష, సంకల్పం వలన వీటిని అధిగమించే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించగలగాలి. అలాగనే సప్తమ స్థానంలో కేతు సంచార స్థితి, రాశాధిపతి రవి అవ్వడం వలన, ఇక్కడ విశేషమైనటువంటి ఆయన నీరసాధిపతి అవ్వడం వలన వ్యాపార కార్యక్రమాలు, లావాదేవీలలో ఎంతో ఓపిక చాలా అవసరం అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. వీరు 28/8వ తారీఖు 2026 శ్రావణ మాస పూర్ణిమ రోజున మరియు 28/9/2026 భాద్రపద మాస పూర్ణిమ సందర్భంగా ఈ 2 రోజులు గుర్తుపెట్టుకొని దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. వీలైనంత వరకు స్వీయ నియంత్రణ, అప్పులు ఇవ్వడం, అప్పులు పుచ్చుకోవడం, కోపతాపాలకు దూరంగా ఉండడం, తన కోపమే తన శత్రువు అన్నట్టుగా ఆ రోజు లేనిపోని సమస్యలు పీకల మీదకి వస్తూ ఉంటాయి. ప్రభుత్వ అధికారులతో, సంపూర్ణమైన ధనవంతులతో, అదృష్టవంతులతో గొడవ పెట్టుకోవద్దని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. కనుక ఈ కుంభరాశి జాతకులు తప్పక ఈ సంవత్సరము కుబేర స్వామివారి యొక్క స్మరణ, వీలైతే అనంత పద్మనాభ స్వామివారి యొక్క దేవాలయ దర్శనం, అలాగనే శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క గురువాయూరు యొక్క దర్శనం, ఇక్కడ కృష్ణ పరమాత్మునికి వెన్నను నైవేద్యంగా పెట్టడం, వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాలను సమర్పించడం, నిత్యము లేక ప్రతి శనివారం పూట విష్ణు సహస్రనామ పారాయణాన్ని వినడం, శనివారం పూట భూశయనం అంటే చాప మీద పడుకోవడం, మద్య మత్తు మాంసాలకు దూరంగా ఉండగలిగినట్లయితే కుంభరాశి జాతకులు ఒకవైపు ఎలనాటి శని యొక్క ప్రభావం, గ్రహ సంచార స్థితిలో దోషాలు తొలగించుకొని ఉన్నతమైనటువంటి నీటి వ్యాపారస్తులు, నూనెల వ్యాపారస్తులు, ఐరన్ వ్యాపారస్తులు, కారు డ్రైవర్లు, సేవా రంగంలో ఉండబడిన వారందరికీ కూడా ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి ఐశ్వర్యకారకమైనటువంటి జీవితాన్ని పొందబోతారు. కనుక ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు సత్ప్రవర్తన, ఆధ్యాత్మిక చింతన, తల్లిదండ్రులతో, గురువులతో ఆధ్యాత్మిక చింతన ఉండడం వలన మీకు మంచి యోగదాయకమైన జీవితాన్ని పొందబోతారు అని చెప్పి గమనించాలి.